హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. భారతదేశంలో జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో వినాయక చవితి ఒక పండుగ. పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజు సందర్భంగా వినాయక చవితిని జరుపుకుంటాము. ఈ పండుగను భాద్రపద మాసం శుక్ల చతుర్థి శుభ సమయంలో హస్త నక్షత్రం రోజున వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభిస్తారు. ఆ రోజు ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని మామిడాకులు తోరణాలకు గుమ్మాలకు కట్టుకోవాలి. దేవుని గదిలో ఒక పీట పెట్టి పసుపు బొట్లు పెట్టుకొని స్వామివారికి ఒక రవిక వేసి ఒక గుప్పెడు బియ్యం వేసి స్వామివారి విగ్రహాన్ని పెట్టుకోవాలి. వినాయకుడికి ఇష్టమైన ప్రసాదాలు మన శక్తి కొలది మనము వండి నివేదించుకోవచ్చు. ప్రసాదములకు వచ్చి బెల్లం కుడుములు, పాలతాలికలు, పులిహోర, పరమన్నం, శనగలు, గారెలు, పూర్ణాలు నివేదించవచ్చు. అలాగే పాలవెల్లి ఆనవాయితీ ఉన్నవాళ్ళు పాలవెల్లికి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని స్వామివారికి ఎంతో ఇష్టమైన కాయలు పళ్ళతో అలంకరించుకోవచ్చు. మొక్కజొన్న కాయలు, యాపిల్, నారింజ పండు, బత్తాయి, సీతాఫలం, దబ్బకాయి, వెలక్కాయి, తప్పకుండా దోసపండు స్వామివారికి ఎంతో ఇష్టమైన పండు తప్పకుండా పెట్టుకోండి. పాలవెల్లికి 5 రకాల పత్రైన వినియోగించండి. జమ్మి ఆకులు, రావి ఆకులు, మామిడి ఆకులు, అరటి బాదులతో అలంకరించుకోవచ్చు. అలాగే పూలుకొచ్చేసరికి ఎర్రమందార పూలు, జిల్లేడు పూలు, ఎర్రగన్నేరు పూలు వినియోగిస్తే ఇంకా విశేష ఫలితాలు ఉంటాయి. చామంతి పూలు, ఎర్ర గులాబీలతో కూడా అలంకరించుకోవచ్చు. అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైన పత్తిమాల దూదితో మాల చేసి వస్త్రంగా వెయ్యాలి. అలాగే ఉండ్రాళ్ళ మాల అంటే స్వామివారికి ఎంతో ఇష్టము. చక్కగా ఉండ్రాళ్ళు సన్నగా చిన్నగా చేసి చక్కగా మాలగా వెయ్యాలి. ముందుగా దీపారాధన చేసే ముందులా పసుపుతో గౌరీ గణపతిని చేసి పూజ చేసుకోవాలి. వ్రతకల్పం తప్పకుండా చదువుకోవాలి. అలాగే మన పిల్లలు చదువుకునే పుస్తకాలు కూడా స్వామివారి దగ్గర పెట్టి ఓం కానీ స్వస్తిక్ కానీ పసుపుతో రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని నమస్కరించుకోవాలి. పిల్లలు బాగా చదువుకోవాలని. చాలా మంచిదండి. అలాగే వినాయక చవితి రోజున చంద్రుని చూస్తే నీలాప నిందలు వస్తాయని హిందూ పురాణాలు చెప్తున్నాయి. చవితి పూజలో సమంతకమణి శ్లోకాన్ని చదవాలని పండితులు సూచిస్తున్నారు. ఓం క్లీం పీతాంబరాయ నమః అని 108 సార్లు జపించుకోవాలి. స్వామివారికి మన శక్తి కొలది మనము పూజ చేసుకోవచ్చు. అన్ని రకాలు పెట్టాలి, ఇన్ని రకాలు పెట్టాలి ఆర్భాటాలకు పోకుండా చక్కగా ఉన్న దాంట్లో ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. ఉండ్రాళ్ళంటే స్వామివారికి ఎంతో ఇష్టం. మీరు బెల్లము ఉండ్రాళ్ళైనా లేదంటే పచ్చి ఉండ్రాళ్ళైనా స్వామివారికి ఎంతో ప్రీతికరం. మీరు ఉండ్రాళ్ళు పెట్టినా చాలు. డ్యూటీకి వెళ్ళే వాళ్ళు, అవకాశం లేని వాళ్ళు చిన్న బెల్లం ముక్కైనా పెట్టి స్వామివారికి నమస్కరించుకుంటే చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.